ఈ విధంగా బయటకు ఒకటి చెప్పి లోపల ఒకటి చేసి ఈ విధంగా ప్రవర్తించడం దేనికి? నువ్వు రాజ్యసభలో అనుకూలంగా ఓటు ఎందుకు వేసావు? నీ మీద ఉన్న కేసులు, భయము, నీకు మళ్ళీ వాళ్ళని చూస్తే భయం, కేంద్ర ప్రభుత్వాన్ని చూస్తే వణుకు, నీకు ఏం చేస్తారో నేను ఒక దడ, నువ్వు తీసుకున్న స్టాండ్ గట్టిగా నిలబడలేని పరిస్థితి, నీ భయం, నువ్వు ఒక సమాజాన్ని మోసం చేస్తున్నావు అనేది ఇవాళ ప్రత్యేకంగా అందరూ కూడా అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు టీడీపీ ఇవాళ ఒక బోర్డులో ముస్లిమేతరులు ఉండొచ్చు అనేది ఒకటి జేపీసీలో తీసుకొస్తే దాన్ని వ్యతిరేకించాం. అది రాష్ట్రాలకు వదిలిపెట్టమన్నాం, దాన్ని సాధించారు సవరణలో. అదేవిధంగా వివాదాలు వస్తే, ఏమన్నా వక్ఫ్ భూముల మీద ఏమైనా వివాదాలు వస్తే కలెక్టర్లకు అధికారాలు ఇస్తే కలెక్టర్లకు కాదు రాష్ట్ర ప్రభుత్వాలకి వదిలేయాలని చెప్పి అదొక సవరణ చేసి దాన్ని సాధించాం. ఈ విధంగా దాదాపు 3-4 సవరణలు ప్రతిపాదించి వాటిని అమలు చేయించుకున్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరేమో అసలు ఈ డబుల్ గేము, డబుల్ రోల్ ప్లే చేసి ఏది చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఓ పక్క భయము, ఓ పక్క వీళ్ళ ఓట్లు పోతామని ఇంకో రకమైన భయం రాష్ట్రంలో. ఇటువంటి పరిస్థితుల్లో మోసమే మన ఎజెండాగా పెట్టుకొని పనిచేసినటువంటి పార్టీ వైసీపీ పార్టీ అని చెప్పి ఇవాళ వీళ్ళకి ఏదో వాళ్ళ స్టాండ్ చెప్పే ధైర్యం లేనటువంటి చేతకాని పార్టీ ఈ పార్టీ అని చెప్పి, చేతకాని నాయకుడు జగన్ అనేది ఇవాళ ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. ముస్లిం నేతలు ఎవరైతే ఆ పార్టీలో ఉన్నారో వాళ్ళందరూ ఆలోచించండి, మీ నాయకుడి స్టాండ్ ఏంటి? మీ నాయకుడికి అసలు సిగ్గుందా ఈ విధంగా ప్రవర్తించడానికి? మేము వ్యతిరేకం ఇస్తున్నామని ప్రకటనలు ఇస్తాడు, సిగ్గు లేకుండా లోక్సభలో ఒక రకంగా రాజ్యసభలో ఇంకో రకంగా ప్రవర్తిస్తాడు. గతంలో కూడా అంతే, ముస్లింలకు సంబంధించి వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు సిఏఏ బిల్లు వచ్చింది, ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడాలి, అనుకూలంగా ఓటేసి బయటకు వచ్చారు. సిఏఏ బిల్లు గతంలో వచ్చినప్పుడు, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో వచ్చినటువంటి సిఏఏ బిల్లుకి అనుకూలంగా ఓట్లేసి ఆ రోజున ముస్లిం సమాజాన్ని మొత్తం కూడా మోసం చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇది యథార్థం. ఓట్ల కోసం మాత్రం రకరకాల మాటలు చెప్తాడు, చేతల్లో వచ్చేసరికి పూర్తి మోసం. ఇవాళ తెలుగుదేశం అంటే గతంలో అన్ని రకాలుగా కూడా వాళ్ళని మోసం చేసింది ఈ పార్టీ. ముస్లింల మీద దాడులు జరిగిన, దమనకాండాలు జరిగిన వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని జరిగినాయో చూసాం. అబ్దుల్ సలాం కుటుంబం ఏ విధంగా చనిపోయిందో చూసాం. మిస్బా కేసు ఏ విధంగా జరిగిందో చూసాం. వాళ్ళ నాన్న అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాదులో మత కలహాలు సృష్టించి అధికార మార్పిడి కోసం ఏ విధంగా ఓచకోత కోసారో చూసాం ముస్లిం సమాజాన్ని. ఇవాళ వాటన్నిటినీ సరిచేసి మత కలహాలు అనేది లేకుండా మత సామరస్యాన్ని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కాపాడాడో అందరికీ తెలుసు. ఈరోజు ఇప్పుడు కూడా మొత్తం ఈ వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు కానీ రాష్ట్ర వ్యాప్తంగా 3500 వక్ఫ్ ఆస్తులు డిజిటలైజేషన్ చేసింది ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత. జగన్ రెడ్డి జియో 43 తీసుకొచ్చి వివాదాస్పదం చేశాడు మొత్తం కూడా. వక్ఫ్ యాక్ట్ని కానీ వక్ఫ్ భూములు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థ మొత్తం కూడా. ఇవాళ ఆ జియో మేము రాగానే రద్దు చేసి దాన్ని స్ట్రీమ్లైన్ చేసినటువంటి ఘనత ఇవాళ చంద్రబాబు నాయుడు గారిది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డులో ఆస్తులు సుమారు 65,000 ఎకరాల పైన ఉన్నాయి. వీటిలో దాదాపు సగం అన్యాక్రాంతంలో ఉన్నాయి. వాళ్ళుగా ఏ చర్యలు తీసుకోవాలి ఇప్పటి వరకు కూడా. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అసలు వదిలేశారు పూర్తిగా. ఇవాళన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేస్తూ ఉంది తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పటికైనా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి 162 కేసులు మేము అధికారంలో వచ్చినటువంటి ఈ 10 నెలల్లోనే పరిష్కారం చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని చెప్పడానికి నేను గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాము. ఇవాళ అధికారంలోకి వచ్చినాక మైనారిటీలకి సప్లాన్ 2,512 కోట్లు కేటాయించాం. అదేవిధంగా ఈ 9 నెలల కాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి 25-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో 5,434 కోట్లు కేటాయించింది. అది గత ప్రభుత్వం గత ఏడాది బడ్జెట్ కన్నా 1,058 కోట్లు అధికం అని చెప్పి చెప్పడానికి ఇవాళ నేను చాలా సంతోషిస్తా ఉన్నా. ఎందుకంటే సంక్షేమం కోసం, వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం, వాళ్ళ యొక్క ప్రాపర్టీల రక్షణ కోసం చిత్తశుద్ధితో పనిచేసినటువంటి ప్రభుత్వం
తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ ఏర్పడ్డప్పటి నుంచి, ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి కూడా గత 43 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నా లేకపోయినా వాళ్ళ వెల్ఫేర్ కోసం, వాళ్ళ రక్షణ కోసం కూడా పూర్తిగా పనిచేసినటువంటి పార్టీ చరిత్ర తెలుగుదేశం పార్టీది. పూర్తిగా మోసపూరితంగా వ్యవహరించి వాళ్ళని రకరకాలుగా అన్యాయానికి గురి చేసి, వాళ్ళని అభద్రతకు లోను చేసి, వాళ్ళని అన్ని రకాలుగా దగా చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. దాని ముందు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఎటువంటి సందేహం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇలా అంతేకాదు, దేశంలో మొట్టమొదటిసారి ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం మొట్టమొదట మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అదేవిధంగా రెండో అధికార భాషగా ఉర్దూని 96లో గుర్తించింది కూడా ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో అని చెప్పి ఇవాళ తెలియజేస్తా ఉన్నా. ముస్లింల విద్యార్థుల యొక్క విద్యా సౌకర్యాలు మెరుగుపరచడానికి 1998లో మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో మౌలానా ఆజాద్ యూనివర్సిటీని స్థాపించింది చంద్రబాబు నాయుడు గారని చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతాం. అదేవిధంగా 2014లో మళ్ళీ అధికారంలోకి వచ్చినాక రెండో విశ్వవిద్యాలయం కూడా కర్నూలులో ముస్లింలకు విశ్వవిద్యాలయాన్ని తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. హజ్ హౌస్ నిర్మాణం 2001లో హైదరాబాద్లో హజ్ హౌస్ నిర్మాణం చేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడపలో హజ్ హౌస్ నిర్మాణం చేశాం. విజయవాడలో హజ్ హౌస్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి నిధులు విడుదల చేస్తే వీళ్ళు అధికారంలోకి వచ్చి దాన్ని రద్దు చేసినటువంటి పనికి మాలిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్తా ఉన్నాను. ఇవన్నీ కూడా ముస్లిం సమాజం గుర్తించండి. ఈరోజు ఈ వక్ఫ్ సవరణ బిల్లు అంశంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మోసాన్ని సమాజం అంతా గుర్తించండి. ఆ పార్టీలో ఉన్నటువంటి ముస్లిం నాయకులందరూ ఇప్పటికన్నా మేలుకోండి, కళ్ళు తెరవండి, మీ నాయకుడికి తగిన విధంగా బుద్ధి చెప్పమని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అవును, ఇప్పుడు ఒక్క మైనారిటీ ముస్లిమ్స్నే కాదు, ఆఖరికి ఇంట్లో ఉన్న తల్లి చెల్లినే ఘోరంగా మోసం చేసినటువంటి వ్యక్తికి ఇట్లా నమ్మినటువంటి ఒక వర్గాల్ని ఓట్ల కోసం వాడుకునే వర్గాలను మోసం చేయటం పెద్ద లెక్క అని చెప్పి ఎవరు అనుకోవట్లేదు. ఇది యథార్థం.